హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ జానక్య. గైస్, ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ మనం చూస్తున్నాం. కాకపోతే ఒకప్పుడే ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి మోటివేషనల్ స్పీచెస్ ద్వారా అండ్ మెయిన్గా కథలు చెప్పడంలో హీజ్ ద ఎక్స్పర్ట్. అండ్ రామలక్ష్మణ్ లాగా ఇద్దరు బ్రదర్స్, మరి వాళ్ళైతే ఇప్పటి వరకు ఎంతోమందిని మోటివేట్ చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిల కంటే అబ్బాయిల సైడే ఎక్కువ తీసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉన్న కృష్ణ చైతన్య గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి అయితే మాట్లాడదాం. బోల్డ్ అని మోటివేషనల్ మరి కథలతో పాటు వెనకలు ఉన్న బోల్డ్ అని స్టోరీస్ కూడా అడిగి తెలుసుకుందాం. అది 90s పుట్టిన మనం అందరికీ ఓకే. అదే ఇప్పుడున్న జనరేషన్లో 10 మందితో లవ్ చేస్తూ ఉన్నారు. కానీ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది పాయింటే నాకు. ఎందుకంటే మనకు ఒకటి ఉండే చూడు, అంటే ఒక మనిషిని చూస్తే దూరం నుంచి చెప్పలేనంత వైబ్రేషన్స్ ముట్టుకొని పట్టుకొని పండుకొని అవసరమే లేదు. ఆ పిల్ల దూరం నుంచి కనిపిస్తే చాలు, ఆ పిల్ల ఇంటి ముందు నుంచి పోతే చాలు. ఇంటి ముందు నుంచి పోతే వాళ్ళు కనిపించరు కూడా కదా, వాళ్ళ ఇల్లు చూస్తే చాలు. అదేదో వాళ్ళతో రొమాన్స్ చేసినట్టే, వాళ్ళతో ఉన్నట్టే, వాళ్ళతో జీవితం స్పెండ్ చేసినట్టే అయ్యే రోజులు వీళ్ళు మిస్ అవుతున్నారు అనిపిస్తుంది నాకు. హై ఇస్తుంది కదా, అది ఎంత హై. ఆ పిల్ల పోయిన గుడికి పోవడము, ఆ పిల్ల తిరిగిన ప్లేస్లో తిరగడము, ఆ పిల్ల వాడిన పర్ఫ్యూమ్ ఏదో వాసన ఎక్కడో మనకు రావడము, నువ్వు ముట్టుకోవు, పట్టుకోవు, చేతులు పట్టుకొని తిరగవు, బట్ స్టిల్ యు సీ హర్ ఫ్రమ్ ఫార్. ఆ పిల్ల ఉన్న ఏరియాలో ఉండడము నీకు అది ఎన్నో కోట్లు విలువ చేసే తృప్తిస్తుంది చూడు. అది వీళ్ళు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, నేను కమెంట్ చేయలేను వాళ్ళ మీద, కానీ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ బిఫోర్ ఇంత మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, చాటింగ్ లేనప్పుడైతే ఈ టైంకి తను అక్కడికి వస్తుంది అని తెలిసి అక్కడికి పోవడము, కనిపిస్తే చాలు అనుకోడు. ఎంతెందుకు బస్సులో పోతుంటే పిల్ల చెయ్యి కనిపిస్తే, చేతికి ఉన్న ఉంగరం కనిపిస్తేనే అమ్మ కనిపించిందిరా, వాళ్ళకు కూడా అట్లే ఉంటుంది. ఓకే, అందుకే ఆ లవ్ స్టోరీస్ ఉంటాయి చూడు. వీళ్ళు పిట్ట కూడా ఎక్కి కూర్చుని వింటారు, అమ్మాయి ఇట్లా పోతుంటది, అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన సినిమాల్లో ఎలివేట్ చేస్తారు, కానీ రియల్ లైఫ్ లో మన గుండెల్లో మ్యూజిక్ వస్తుంది, డక్ 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 డక్. ఆ ఫీల్, ఆ లవ్ లేనిది ఏముంటది చెప్పు లైఫ్ లో. మొత్తం ప్రేమనే కదా లైఫ్ అంటే, ఎఫెక్షన్, లవ్. సో నాకు వీళ్ళంతా మిస్ అవుతున్నారా చాటింగ్లా, దీంట్లో మనకు ఉండకుండే కదా. నాకు ఒక రింగ్ ఇస్తుంటే వాళ్ళ డాడో మమ్మో ఎత్తుతుండే 2వ రింగ్, అవి కదా లవ్ అంటే. అసలు ఫోన్ నంబర్ తీసుకోవాలంటే ఇప్పుడు ఏంది, స్నాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అయితే పోయిందేమో, స్నాప్ అంటారు, ఇన్స్టాగ్రామ్ అంటారు, నాన్ స్టాప్ మెసేజ్ చేస్తుంటారు. 2 గంటలు నేను ఫోన్ చేయకపోతే, ఇప్పటి లవ్ స్టోరీలు 2 గంటలు వాడు ఫోన్ చేయకపోతే ఫోన్ల మీద ఫోన్లు. ఏమైందిరా 2 గంటలు, నేను గుర్తు రాలేదా, నాకు 2 hours అయింది తెలుసా నువ్వు మెసేజ్ చేసి, అంత బిజీ అయిపోయినావా. ఎప్పుడు అప్డేట్ ఇచ్చి, హాస్టల్ వార్డెన్ల వాళ్ళు అప్డేట్ ఇచ్చి ప్రతిదీ. మనం 2 రోజులు కలవకుంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకుంటుండే, మన లైఫ్ వాళ్ళకుంటుండే, మళ్ళీ 2 days తర్వాత కనిపిస్తుంది. దసరా హాలిడేస్కి పొయ్యి వస్తే 10 రోజులు కలవకుండా 11వ రోజు కలిస్తే ఎట్లుంటుందో ఫీలింగ్ తెలియదు వీళ్ళకు. రోజు గంటలు మాట్లాడుతూనే ఉండాలి కదా. ఏం చేస్తారు లైఫ్లీగా. నైట్ అయితే బుజ్జి చెప్పు, నువ్వు చెప్పురా, ఏం చేస్తున్నావు, తిన్నా బంగారు, పండుకుంటా, నిద్ర వస్తుంది, ఇంకొంతసేపు మాట్లాడు. రోజు ఏంది ఇది అంటే, ఎందుకు వాళ్ళకి మిస్ అయ్యే ఫీలింగ్ తెలియదు చూడు. చెప్తూ ఉంటే ఇంకొకటి బాగా గుర్తొస్తుంది బ్రో. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికో మామయ్య వాళ్ళ ఇంటికో వెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా ఒక అమ్మాయి కనిపించిందంటే మళ్ళీ నెక్స్ట్ హాలిడే. ఎగ్జాక్ట్లీ మళ్ళీ హాలిడేస్ లో మళ్ళీ అమ్మమ్మ ఇంటికి పోయి ఆ పిల్ల వస్తుందేమో అని వెయిట్ చేయడం. అది కదా లైఫ్ అంటే అంటున్నా నేను. అది వీళ్ళకు ఎన్ని పబ్జీలు ఆడు, నువ్వు ఎంత మొబైల్లో చాట్ చేయి, ఎన్ని లవ్ సింబల్ పెట్టుకో, నువ్వు ఎంతనా చేయి, ఆ ఫీలింగ్ రాదు. అమ్మమ్మ వాళ్ళ, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి మన గర్ల్ ఫ్రెండ్, మనకి ఇష్టమైన క్రష్ పోతే మనం కూడా అది ఎంత దూరమైనా పోయి అక్కడ తిరిగి మనం ఫ్రెండ్స్తో పోయి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదా. క్రికెట్ ఆడుతుంటే వాళ్ళు చూడడము, వాళ్ళు షటిల్ ఆడుతుంటే మనం చూడడము. అవి ఇట్ నీ నాట్ బి లవ్, ఇట్ నీ నాట్ బి 2-sided, ఇట్ క్యాన్ బి 1-side, బట్ స్టిల్ 1-side లవ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుండే తెలుసా. మీరు అన్నట్టు 90s లో 1-side లవ్ అంత బ్యూటీ, ఇప్పుడు ఆర్య సినిమా వచ్చింది 1-side లవర్, అంతకంటే బ్యూటిఫుల్. 1-side లవ్ లో హరాస్మెంట్ ఉండకుండే, వీడు ఎంత ఇన్నోసెంట్ ఉంటుండే అంటే, ఇప్పుడు కూడా ఉన్నారేమో 1-side లవర్ ఎంత ఇన్నోసెంట్ ఉంటాడంటే, ఎంత ప్యూర్ లవ్ అంటే అది మాట్లాడితే చెడిపోతుందేమో.
ఆ పిల్లకి ఏ కలర్ షర్ట్ ఇష్టమో తెలుసుకొని వీడు ఆ షర్ట్ వేసుకొని ఆ పిల్లని చూస్తాడు అంతే. ఆ పిల్ల అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చి మాట్లాడితే భయపడతాడు. ఆ పిల్ల మాట్లాడొద్దనే ఉంటుంది వీనికి. దూరం నుంచి అట్లా చూస్తుంటాడు, ఫ్రెండ్స్ అందరూ నీ పిల్లరా అంటే అవునని ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ పిల్ల ఎంజాయ్ చేస్తుంటది వీడు చూడ్డము. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. అది వన్ సైడ్ లవ్గా పుట్టి వన్ సైడ్ లవ్గానే ఎండ్ అవుతుంది, కానీ ఆ ప్రేమ జీవితాంతం గుర్తుంటది. అట్లాంటి లవ్లు పోతానే హే ఆర్ యు దేర్ ఆన్ స్నాప్, ఆర్ యు దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఒకసారి నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవ్వవా, అరే యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్, అయిపోయింది. ఫస్ట్ డే కలుస్తున్నారు, ఫస్ట్ డేనే స్పెండ్ చేస్తున్నారు, సెకండ్ డే ఇంకొకరిని కలుస్తున్నారు. ఈ సోషల్ మీడియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పాతబడిపోయిన ఇప్పుడున్న వాళ్ళకు గుర్తుందో లేదో తెలియని ఒక యాప్ గురించో, ఇన్ఫాక్ట్ యాప్ అని కాదు, ఒక ఇలాంటిదే సోషల్ నెట్వర్కింగ్ దాని గురించి చెప్తాను. ఇది ఎలా యూజ్ చేశారో కూడా చెప్పండి. ఓకే, ఆర్కుట్. అవును, గుర్తుందా? చాలా చాలా. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆర్కుట్, మనం ఇంటర్నెట్ కేఫ్లకు పోయి ఆర్కుట్ ఓపెన్ చేసుకొని మన ఫోటో పెట్టుకొని వాళ్ళకు రిక్వెస్ట్ సేమ్ ఇన్స్టాగ్రామ్ లాగా రిక్వెస్ట్ ఏదో పంపాలి, చాటింగ్. జీమెయిల్ కావాలనుకుంటా దానికి, జీమెయిల్ ద్వారా ఆర్కుట్ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆర్కుటే ఎగ్జాక్ట్లీ. కానీ ఎంత బాగుంటుండే కదా. అంటే మీరు చెప్తుంటే అన్ని నాస్టాలజీ అని ఇది అంటారు కదా, మొత్తం పాత జ్ఞాపకాలు చెప్తున్నా కదా. అంటే లెటర్లు పెట్టడము, అసలు ఫోన్ ఎంతో బెనిఫిట్ చేసింది. బట్ ఈ బ్యూటీ చిన్న చిన్న వాటిలో ఎక్కువ ఆనందాలు ఉన్నాయి చూడు, చిన్న చిన్న విషయాలు పెట్టే సంతోషాలు ఉన్నాయి చూడు, అవి మిస్ అయిపోయినాయి. కానీ ఇంత మెమరబుల్ గా మనం గుర్తు చేసుకొని దాని గురించి మాట్లాడేటప్పుడు కూడా ఒక చిన్న స్మైల్ ఫేస్ లో వస్తుంది చూసారా. ఐ థింక్ అది $1 బిలియన్. నిజంగానే. అంటే నాకు ఇప్పటికే గుర్తొస్తుంది, చిలుకూరు వాళ్ళు పోతున్నారని మనం చిలుకూరు పోవడం, వాళ్ళు చుట్లేస్తుంటే చూడడము, వెయిట్ చేయడం, రావడం, అసలు చేతులు పట్టుకోవడము, ముట్టుకోవడము, హగ్గులు, కిస్సులు ఏముండకుండే. బట్ స్టిల్ ఇట్ వాస్ బియాండ్ దట్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది బియాండ్ సెక్స్ ఉంటుండే. అదేమంటారు, ఆ ఫీలింగ్, ఆ ఎక్స్టసీ అంటారు, అది వైబ్రేషన్, బటర్ఫ్లైస్ అంటారు చూడు, బటర్ఫ్లైస్ ఉంటుండే ఒక్కొక్క దగ్గర. అంతెందుకు, మన స్కూళ్ళల్లో ఆడ కూడా యాన్యువల్ డే వచ్చినప్పుడు అందరు సివిల్ డ్రెస్ లో రావడము, అదొక్క రోజు చాలు కదా అనిపిస్తుండే. అసలు అవన్నీ పోయినాయి. ఇప్పుడు 6th క్లాస్లోనే పెద్ద మనుషులు అయిపోతున్నారు. ఇప్పుడు బటర్ఫ్లైస్ అంటే లవ్ స్టోరీలు స్టార్ట్, ముద్దులు స్టార్ట్. ఇప్పుడు బటర్ఫ్లైస్ అంటే చూసినప్పుడు మీట్ అయినప్పుడు వస్తాయి, కానీ ఆ రోజుల్లో ఎవ్రీడే ఇస్ ఏ బటర్ఫ్లై, చూసినప్పుడల్లా బటర్ఫ్లై. సీరియస్లీ. అందుకే 96 సినిమా కూడా చాలా ఇష్టం నాకు. ఓకే, 96 విజయ్ సేతుపతి, త్రిషాది, 96 బ్యాచ్ కదా వాళ్ళు. చాలా ప్యూర్ ఉంటుంది వాళ్ళ లవ్ స్టోరీ. మీరు కూడా 96 బ్యాచా? కాదు కాదు, 2007 10th. ఓకే ఓకే, నైస్ బ్రో. ఒక్కసారిగా మనం అటు టైం మిషన్ ఎక్కేసి వెళ్ళేసి వచ్చేసాం. అండ్ రీసెంట్ టైమ్స్ లో మంచి ప్రమోషన్స్ అనేది కూడా గట్టిగా స్టార్ట్ చేశారు. 8.5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, గోయింగ్. ఏంటి బ్రో, ఎలా నడుస్తుంది ఈ ప్రమోషన్స్? చేయాలని ఏం చేయలేదు, బట్ బికాస్ క్రియేటివ్ యాప్ ఉండడం వల్ల, ఎడ్యుకేషన్లో కాలేజెస్ తోని టైఅప్స్ అవి ఎక్కువ ఉండడం వల్ల, బిఫోర్ లాక్డౌన్ నుంచి కూడా నేను కొంచెం ఎడ్యుకేటర్ అనేది వీడు టీచింగ్ చేస్తాడని తెలుసు. సో ఎడ్యుకేషనల్ ప్రమోషన్స్ ఎక్కువైపోయినాయి. మొన్న హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ అని భరద్వాజ్ అని ఉంటాడు, వాళ్ళతోని టైఅప్ ఒక ప్రాజెక్ట్ చేసినాం. శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని మన శ్రీని రాజు వాళ్ళది TV9 స్థాపించింది ఆయన, ప్లస్ సత్యం కంప్యూటర్స్. అది తిరుపతికి అండ్ చెన్నైకి మధ్యలో 10,000 acres లో ఉంటుంది అది. సో వాళ్ళు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒకటి స్టార్ట్ చేసిండ్రు. స్టడీ వర్క్ మోడల్ అనమాట, వర్క్ స్టడీ మోడల్. అంటే మనకు జనరల్గా మనం ఇంజనీరింగ్ చేస్తే 4th yearలో 4.2లోనో 4.1లోనో మనకి ఇంటర్న్షిప్కి పోతాం, కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే స్టైపెండ్ వస్తుంది, లేకపోతే లేదు. తర్వాత జాబ్ కోసం ప్లేస్మెంట్స్ అంటారు, తర్వాత ట్రై చేస్తాం. ఇది అట్లా కాదు, ఫస్ట్ ఇయర్లోనే నువ్వు 6 months అయిపోయినాక సెకండ్ 6 months యూ వర్క్ అండ్ లెర్న్ అండ్ యూ విల్ బి పేడ్. సెకండ్ ఇయర్ నుంచి జస్ట్ 3 months యూ ఆర్ ఇన్ ద కాలేజ్. ఓకే, 9 months you will work, you will be getting stipend. మినిమం 10,000 వస్తుంది, నీ పర్ఫార్మెన్స్ బట్టి ఎక్కువ కూడా వస్తుంది. 3rd year అంతే, 3 months చదువుకుంటావు, ఓన్లీ 1 quarter, మిగతా 3 quarters you'll work. 4th year అంతే. సో నీకు కాలేజ్ దాటిపోతుండే నువ్వు 2.5 years వర్క్ ఎక్స్పీరియన్స్ తో పోతావు. అండ్ కమ్యూనికేషన్ కానీ టూల్స్ కానీ ఆ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసిండు. అంటే ఇంటర్ అయిపోతానే యుల్ స్టార్ట్ మేకింగ్ మనీ, యుల్ బి నోయింగ్ వాల్యూ ఆఫ్ మనీ,
యుల్ గెట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. Yeah. సో వాళ్ళ కాన్సెప్ట్ మస్తు అనిపించి వి గోట్ టైడ్ అప్ విత్ నేను వంశీ. సో వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నాం. అంటే ఇట్లా మంచిగా అనిపించినవి ప్రమోట్ చేసినప్పుడు ఏమైందంటే కాంట్రిబ్యూషన్ ఒకలాంటి సంతోషం వస్తుంటుంది. రైట్ థింగ్స్ జనాలకు తీసుకువస్తున్నాము అంటే ఇంతమంది ఫాలోయింగ్ ఉండడం వల్ల ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ వేర్ పీపుల్ విల్ సీ కదా. సో వాళ్ళకు బెనిఫిట్, మనకు బెనిఫిట్, చూసేటోళ్ళకు బెనిఫిట్. సో 3 బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని. సో చూసింగ్ ద రైట్ సుమారు థింగ్. లక్షల్లో చార్జ్ చేస్తున్నారుగా? చేస్తున్నాం. లక్షల్లో ఏం కాదు, డిపెండ్స్. ఇక కొందరు ఉద్దేశం కరెక్ట్ ఉండి ఐ కాంట్ ఎఫర్డ్ అంటే చేసేస్తాం. Yeah. పైసలు ఉంటే వాళ్ళకు కూడా అంతే బెనిఫిట్ ఉంటాయి. ఇప్పుడు నాకు లక్ష ఇస్తే వాళ్ళకు 2-3 లక్షల బెనిఫిట్ ఉందంటే ఆబ్వియస్గా తీసుకుంటా కదా. అంటే ఆ ప్రమోషన్ ఒక 1 మినిట్ వీడియోకి తీసుకోవట్లేదు నేను. నా 10 ఏళ్ళ శ్రమకు నేను చార్జ్ చేసి 10 ఏళ్ళ నుంచి పెరిగిన ఫాలోవర్స్కి, 10 ఏళ్ళ నుంచి పడుకున్న ప్లాట్ఫామ్కి నా ప్లాట్ఫామ్లో పెడితే 10 మందికి తెలుస్తుంది. సో ఐఎమ్ ఛార్జింగ్ ఫర్ ఆల్ మై 10 years ఆఫ్ ఎఫర్ట్ అని చెప్తా వాళ్ళకి. బ్రో బ్రో వస్తావు, చేస్తావు, ఎడిటింగ్ చేస్తావు, ఎంతసేపు చేసామన్నది, ఎంతసేపు చేసినాము, ఎంత ఎఫర్ట్, ఆ రోజు ఎంత కష్టపడ్డాము, ఎంత దగ్గరనే కదా బ్రో చేసేయచ్చు కదా అంటారు. దగ్గర కదా, 10 ఏళ్ళ దూరం ఉంది. నాకు మీరు చెప్తూ ఉంటే ఒక స్టోరీ గుర్తొస్తుంది బ్రో. ఒక షిప్ చెడిపోయింది. చెడిపోతే సో దానికి ఎంతో మంది ఇంజనీర్స్ వచ్చి మొత్తం దాన్ని చెక్ చేశారు, ఏదో ట్రై చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. కానీ ఒక ఓల్డ్ మెకానిక్ పర్సన్ వచ్చి జస్ట్ సుత్తితో 2 దెబ్బలు కొట్టాడన్న, సెట్ అయిపోయింది. అంటే అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చేటప్పుడు 2 దెబ్బలు కొట్టా ఏంటిది అని అంటే, ఇంతమంది వచ్చి చేయలేంది, నేను జస్ట్ ఏ టైంలో ఎంతదో కొడితే వర్క్ అవుతుందో నేను చేశాను. అదే గుర్తొచ్చింది నాకు. ఎగ్జాక్ట్లీ, నోయింగ్ వేర్ టు ట్యాప్ అంటారు. రైట్. ఈ కథ నేను కూడా చెప్పినా నా ఛానల్లో. సో ఇది ఆల్రెడీ ఉన్న కథనే. సో అతను బిల్లు రాస్తాడు, దీనికి నువ్వు ₹1,00,000 అడుగుతున్నావు, పిచ్చోళం అనుకున్నావు అంటే, ట్యాపింగ్ విత్ ద హ్యామర్ ₹2, నోయింగ్ వేర్ టు ట్యాప్ 99,998. అంటే ఎక్కడ కొట్టాలి, ఎంత ప్రెషర్తో కొట్టాలి ఇట్లా. అండ్ ప్రమోషన్స్ ఇట్లా ఓన్లీ ఎడ్యుకేషన్ వైస్ ఏనా? ఎడ్యుకేషన్ అండ్ కొన్ని రియల్ ఎస్టేట్ కూడా చేసిన. ఎడ్యుకేషన్ ఎక్కువ. ఎడ్యుకేషన్ ఇంతవరకు రెస్టారెంట్స్ అవి చేయలేదు. ఎందుకు ఎడ్యుకేషన్ వాళ్ళ చూసి వాళ్ళ అంబియన్స్ వాళ్ళ ఇక 100% ఇది బాగుంటుంది అని ఒక్క రోజులో 2 రోజుల్లో తెలియదు, కానీ ఒక గట్ ఫీలింగ్ వస్తుంది. వీళ్ళ ఆబ్జెక్టివ్స్ కరెక్ట్ ఉన్నాయి, వీళ్ళది కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఇగ్నైట్ అని ఒకటి మియాపూర్లో ఇగ్నైట్ స్కూల్స్ ఉంటాయి, రమేష్ అని ఆయనది కూడా మంచి స్పోర్ట్స్కి ఫుల్ ఎంకరేజ్ చేస్తాడు. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకోవడం కాదని ఒక స్పోర్ట్స్ ఎరీనానే కన్స్ట్రక్ట్ చేసిండు. జుంబా టెక్స్ ఉంటుంది, యోగా ప్రిఫరెన్స్ ఇస్తాడు, మస్తు ఉంటుంది వాళ్ళ పిల్లలు. అట్లాంటివి చేయబుద్ధి అవుతుంది నాకు. అంటే జనాలకు అట్లాంటిది ఒకటి ఉంది అని చెప్పబుద్ధి అవుతుంది. కొంచెం నేను చెప్తే ఎక్కువ మందికే రీచ్ అవుతుంది, కొంచెం నమ్ముతారు కూడా నేను చెప్తే. కాబట్టి మంచిగా చెప్తాం. ఓకే. అండ్ ఇప్పుడు వస్తూ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము, వాళ్ళు ఎలా మార్కెట్ చేసుకుంటున్నారు అన్నీ మనం వెళ్తున్నాం. కాకపోతే ఈ లైన్లో ఎప్పుడో మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి, సో మీరు దాని వెనకలో కొంచెం స్లోగా ఉన్నారని అనుకోవచ్చా? స్లో కాదు, బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా వ్యాపారంగా స్లో కాదు, నాకు రాదు అంటే చేయలేనేమో నేను. ఇప్పుడు ఈ రోజు వరకు 2019 నుంచి ఈ రోజు వరకు కూడా నాకు షూటింగ్కి ఒక టీం లేదు, ఎడిటింగ్కి ఒక టీం లేదు, నాకు కంటెంట్కి ఒక టీం లేదు, నాకు మార్కెటింగ్ PR కానీ మార్కెటింగ్ ఒక టీం లేదు ఇప్పటికీ. ఈ రోజుకి నాది నేనే ట్రైపాడ్ పెట్టుకొని షూట్ చేసుకుంటా. ఈవెన్ ఈవెంట్స్ కూడా నా ఇదే ఐఫోన్లో iPhone 7 ఉండే వెన్ ఐ స్టార్టెడ్. iPhone 7 ఉండే, iPhone 12 తీసుకున్నా. ఈ రోజుకి iPhone 12 ఏంది ఇంకా పని చేస్తుంది, మంచిగా ఉంది. సో ఇది జస్ట్ ట్రైపాడ్కి పెడతా, షూట్ చేసుకుంటా. iMovie అని ఉంటుంది దీంట్లో, iMovieలో ఎడిట్ చేస్తాను నేనే. నా వీడియో ఇంతవరకు ఐ హావ్ నాట్ స్పెండ్ ఈవెన్ ₹1 ఆన్ ఎడిటింగ్, ఎవరికో ఇచ్చి ఎడిటింగ్ ఇంతవరకు చెప్పి. సో ఇదే నా స్టైల్. ప్లస్ నాకు ఇప్పుడు వేరే షూట్కి ఎక్కడికైనా పోతుంటే నాకు అంటారు, సార్ ఏమన్నా టచ్అప్ చేసుకుంటారా, లేకపోతే షర్ట్ ఏమన్నా. నేను ఏం పట్టించుకోను, నేను ఇట్లా మంచి నిలబడి చెప్పేస్తే. ఎందుకంటే నాకు నమ్మకం ఏంటంటే నా మాటనే ఎక్కువ వింటారు. నాది చాలా మంది అప్పట్లో స్టోరీస్ అయితే ఫోన్ ఇట్లా రివర్స్ పెట్టి నైట్ పండుకుంటప్పుడు వింటుండ్రు, లేదా కార్లలో దాంట్లో వింటారు. సో నాకు అక్కడ అనిపించింది, అరే నా వాయిస్ నాకు అదే ఇప్పటికీ భయం ఏమవుతుందంటే, వాయిస్లో ఏమన్నా తేడా వస్తుందా, వాయిస్ని కాపాడుకోవాలి సింగర్స్.
అది ఉంటది కానీ గ్లామర్ కాపాడుకోవాలి, మంచిగా కనపడాలి, అది కొంచెం తక్కువనే ఉంటది. ఓకే. సో ఏమో మీరు అన్నట్టు ఇప్పుడు వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అంటే హర్ట్ అవుతారేమో కొత్త వాళ్ళు, కానీ తెలిసిపోతుంది ఆర్టిఫిషియల్ ఉన్నారు మీరు, అంతా ఓవర్ యాక్షన్లు ఎక్కువ చేస్తున్నారు, ఏదో చెప్పాలని చెప్తున్నారు, ఫేమస్ కావాలని స్టార్ట్ చేసిండ్రు మీరు. మేము ఎట్లా అంటే మనం కూడా అందరం ఒక కేటగిరీ అనుకుంటే మనం చేస్తూ వెళ్ళిపోయినాము, మనకి యాక్సెప్టెన్స్ వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ నాకు 100K కావాలి, నాకు దీనికోసం నేను ఏమన్నా చేస్తాను, నేను బూస్ట్ చేసుకుంటాను, అది నేను ఫాలోవర్స్ని కొందరిని కొనుక్కుంటా, అది ఇది అంటారు. సో నేను ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా బూస్ట్ చేయలే, అవును ఇది చెప్పాలి, నేను ఒక్క హ్యాష్ ట్యాగ్ పెట్టలే, అసలు ఇంతవరకు హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయలే. టైమింగ్ సాటర్డే ఈ టైంకి పెడతా, పొద్దున ఇది సండే నాది, నేను రాత్రికి ఎడిట్ చేసి 2 o'clock పెట్టిన వీడియోస్ 5, 6, 7, 8, 10 million పోయినాయి కూడా ఉన్నాయి. 2 o'clock పెట్టి పొద్దునకి చూసుకుంటే అది పోతుంటుంది. అది కంటెంట్ మంచిగా ఉంటే ఇది ఎంతమంది ఒప్పుకుంటారు నాతో నాకు తెలియదు, నాకు వర్కౌట్ అయింది. నేను ఇంతవరకు ఒకటి బూస్ట్ చేయాలి, ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టాలి, టైమింగ్ పాటించాలి, రోజుకి ఇన్నే పెట్టాలి, రోజు పెట్టాలి అనేది కూడా లేదు. ఒక్కోసారి నాకు 1 week 10 days గ్యాప్ వస్తుంది, ఒక్కోసారి టైం ఉన్నప్పుడు ఒకటే రోజు 3-4 పోస్టులు పెట్టేస్తా. సో ఎక్కడ కూడా ఎఫెక్ట్ కాలేదు. ఈ రోజుకి కూడా కంటెంట్ మంచిగా ఉంటే జనాలు చూస్తారు, వాళ్ళకు ఉపయోగపడుతుంటే చూస్తారు. అది ఎవడు చెప్పిండు, నేను చెప్పినానా మీరు చెప్పినానా అని వాళ్ళకి అనవసరం. వాళ్ళకి అది యూజ్ అయితే చూస్తారు, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేస్తారు, వాళ్ళకి లైఫ్లో ఎప్పుడన్నా యూజ్ అవుతుంది అనిపిస్తే సేవ్ చేసుకుంటారు. ఓకే. వాళ్ళకి తెలియకుండానే లైక్ చేస్తారు, వాళ్ళకి ఇక అమితానందం వస్తే కామెంట్ చేస్తారు. సో మొత్తం వాళ్ళ స్వార్థమే దీంట్లో. అరే చైతన్య చెప్తుండు, చైతన్య కాబట్టి లైక్ చేస్తుండు, ఏముండదు. సో అలా లైఫ్ అనేది కొనసాగుతూ ముందుకెళ్తూ. యా. అండ్ ఫైనల్గా క్వశ్చన్ బ్రో, ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పర్సన్ నువ్వు, అంటే ఒక్కసారిగా ఇంత అమౌంట్ వచ్చి ఇట్లా ఉన్నప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేసావు, అండ్ దాంతో కొనుక్కున్న సందర్భం కానీ, సో దాన్ని ఎట్లా స్పెండ్ చేసుకుంటూ ముందుకెళ్ళావు, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎట్లా పెట్టుకున్నావు? ఎక్కువ డబ్బు కుప్పలు కుప్పలు కోట్లు ఎప్పుడు రాలేదు. కోట్లని కాదు, ఒక లక్షలు అయితే వచ్చినాయి. అండ్ యాక్చువల్గా ఫస్ట్ లో చాలా ఆస్తులు ఉంటుండే మాకు కూడా. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళందరూ, ఇప్పుడు నా పేరు కూడా కృష్ణ చైతన్య రెడ్డి పటేల్ పటేల్ ఇంటి పేరు. సో జమీందార్ ఫ్యామిలీ లానే ఉంటుండే. అంటే అది నేను దాన్ని సపోర్ట్ చేస్తలేను, కానీ మా అమ్మమ్మ తాత వీళ్ళు చెప్తారనమాట, అసలు మనకు పటేల్ సాని అని పటేల అట్లా కొన్ని 70 ఎకరాల ఆస్తి అది ఉండే. సో ఒక హై లైఫే ఉండే. తర్వాత ఆస్తి అంతా పోయి తర్వాత లో వచ్చి మళ్ళీ నేను వంశీ అక్క స్టార్ట్ చేసినాక మళ్ళీ హై స్టార్ట్ అయింది. కానీ ఏం లేదు, కారు ఇల్లు ఉండాలనేది చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే కిరాయి ఇంట్లో మేకులు కొట్టొద్దు అంటాడు, కిరాయి అడుగుతాడు. మనం కిరాయి కడుతున్నా వాళ్ళ ఇల్లులానే ఫీల్ అవుతారు. యాక్చువల్గా మనం రెంట్ కడుతుంటే మన ఇల్లు, అది రెంట్ కడుతున్నాం అంటే మన ఇల్లు ఆ టైంకి. కానీ అట్లా ఏం పెద్ద ఆస్తులు గిస్తులు ఏం కొనలే, చిన్న ల్యాండ్ ఏదో కొనుక్కున్నాం, ఇల్లు కార్లు కొనుక్కున్నాం. సో తర్వాత మెయింటైన్ అవుతుంది అంతే. కానీ ఏదో వచ్చి వ్యసనాలకు అలవాటు పడు ఏం చేయాలో అర్థం కాక ఇన్వెస్ట్ చేసి అన్ని పైసలు ఎప్పుడు లేదు, ఖర్చు ఎక్కువ. మాది ట్రావెలింగ్ చేస్తాము, అన్ని అసెట్స్ అంటారు కదా అవేం కొనుక్కోము, ఎక్స్పీరియన్స్కి ఖర్చు ఎక్కువ పెడతాం. క్రూజ్ అని ఉంటుంది, క్రూజ్ టూర్లు పోతుంటాము, పార్టీలు ఎంజాయ్, డబ్బు కొంచెం ఉన్నట్టు ఖర్చు పెట్టే మెంటాలిటీ ఎక్కువ. నమ్మకం కూడా అది, రేపు పొద్దున మళ్ళీ సంపాదించుకుంటాం. ఆ నమ్మకం సంపాదించుకోగలుగుతామని నమ్మకము. ఇంకోటి ఇక అన్ని కొనేసి అంత కిరాయిలు వచ్చేటట్టు ఎంజాయ్ చేస్తే లేజీ అయిపోతామేమని భయం కూడా. ఎవ్రీడే యాక్టివ్ ఉండాలి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ఛాలెంజ్. కష్టపడాలంటే ఉండాలి, లేకపోతే డల్ అయిపోతామేమో అనిపిస్తుంది నాకే. ఇది ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్. అందుకే మా బంధువులు అంటుంటారు, మీకు ఇష్టమా నాకు వంశీకి అంటుంటారు, మీకు ఇష్టం కదా ఉన్నదంతా టైప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం, ఉన్నదంతా మీకు అది కిక్ కదా, మీకు మళ్ళీ జీరోకి రావడం, ఆ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం, అది మీకు అది కిక్ ఇస్తుందా ఏంది ఇది అని అడుగుతుంటారు. కిక్ అని కాదు కానీ అంటే ఏమంటారు, రిస్క్లు ఎక్కువ, ఛాలెంజెస్ చేసి ఇట్లా ఇప్పుడు బిజినెస్లు స్టార్ట్ చేసి. కానీ మీరు చెప్తూ ఉంటే
ఆ ఈసీజీ మీటర్ ఒకటి ఉంటుంది చూసారా, అప్ అండ్ డౌన్ అండ్ ఉంటేనే బతికినట్టు అంటారు కదా, స్ట్రేట్ అయితే చచ్చిపోతాం. అట్లనే మరి ఇది. కానీ ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది మంచిగా అంతా చేసుకొని రిలాక్స్డ్గా ఉండొచ్చు, ఈ ఉరుకుల పరుగుల జీవితం ఏంది, మంచి సెట్ చేసుకోవచ్చు అయిండే కదా అనేది కూడా ఉంటుంది మైండ్లో, అప్పుడప్పుడు వస్తుంటుంది పొద్దున్న లేచినప్పుడు. తర్వాత ఇక రొటీనే. ఇన్ని కథలు చెప్తూ ఉంటారు కదా మీరు, మీకు ఎప్పుడు సినిమా కథ రాయాలనిపించలేదా? అనిపించింది చాలా సార్లు. చాలా మంది అంటారు మా ఫ్రెండ్స్ కూడా, రే కథ రాయిరా, ఏవేవో సినిమాలు వస్తున్నాయి, నువ్వు తీస్తే చాలా హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. అది రాదు, సినిమా కథ ఎట్లా రాయాలో రాదు, సినిమా తీయడం అసలు రాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొత్త నాకు ఎంత రెస్పెక్ట్ అంటే, ఇప్పుడు మొన్న నేను నిన్న ఛత్రపతి సీన్ చూస్తుంటే, వాళ్ళ సూర్యుడు రారా అనే సీన్ లో వాడు మా అమ్మని వదిలేసి వస్తా అది ఇది అంటాడు, తర్వాత వాడిని కట్టెతో కొడితే వాడు ఎగిరి పడతాడు, అప్పుడు ప్రభాస్ వస్తాడు. ఆ సీన్ చూడండి మీరు కూడా ఇంకోసారి, మొత్తం క్లోజ్ యాంగిల్ ఒకటి, మళ్ళీ షార్ట్ దూరం, మొత్తం సైలెన్స్, ఇట్లా ఆరెంజ్ కలర్, అది ఒక లైట్. మనం చూసేటప్పుడు నార్మల్ చూస్తాం కానీ టెక్నికల్ గా అట్లా నేను నా జన్మలో తీయలేను నేను. అట్లాంటి సీన్ అట్లా రాయలేను నేను. నేను కథ చెప్తే మీరు ఊహించుకోండి ఎంతన్నా, అది నా కప్ ఆఫ్ టీ. ఓకే అని అనిపిస్తుంది. బేబీ సినిమా ఇవి చూసినా కూడా సింపుల్ సినిమాని తీయొచ్చు అనిపిస్తుంది, కానీ తీయలేమని కూడా తెలుస్తుంది. త్రివిక్రమ్ చెప్పినట్టు వచ్చింది ఫ్రీగా చేయకు, రాంది ట్రై చేయకు అన్నట్టు. ఇట్ వాస్ నైస్ బ్రో. సేమ్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎన్నెన్నో ప్రదేశాలకు వెళ్ళిపోయాము, ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నాము, అలా టైం విషయంలో ఇక్కడే కూర్చొని వెళ్ళిపోయి వచ్చినట్టు. అండ్ కంక్లూడ్ చేయడానికి ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మెన్ అండ్ ఉమెన్ ది మనం మాట్లాడుకున్నట్టు, మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ కావాలంటే నువ్వు 5 పనులు నేను 5 పనులు చేస్తే ఈక్వల్ అవుతాం. నేను చేసే 5 పనులే నువ్వు చేయాలనుకుంటే ఈక్వల్ కావు. సో నువ్వు నేను వర్క్స్ డివైడ్ చేసుకొని, ఈ 5 పనులు నువ్వు ఎంజాయ్ చేస్తూ చెయ్యి, ఈ 5 పనులు నేను ఎంజాయ్ చేస్తూ చేస్తా. నువ్వు వేరు నేను వేరు, నువ్వు డిఫరెంట్ నేను డిఫరెంట్. ఆడా మగ అనేది 2 డిఫరెంట్ హార్మోన్స్, 2 డిఫరెంట్ ఎమోషన్స్, 2 డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, 2 డిఫరెంట్ ఇష్టాలు, 2 డిఫరెంట్ థింగ్స్ అవి. సో అవి రెండు ఎప్పుడు ఒకటేలాగా ఆలోచించలేవు. నేను ప్యాంట్ షర్ట్ వేసుకుంటేనే మంచిగా ఉంటాను, నువ్వు చీర కట్టుకుంటేనే మంచిగా ఉంటావు. నువ్వు ఇందంగా రెడీ అయితేనే మంచిగా ఉంటావు, నేను ఇట్లా ఇష్టం వచ్చినట్టు గడ్డం పెంచుకొని తిరుగుతూనే అట్రాక్షన్ ఎక్కువ. సో నాలాగా నువ్వు కాలేవు, నీలా నేను కాలేను, కానీ ఇద్దరం ఒకరికొకరం రెస్పెక్ట్ ఇచ్చుకొని మంచిగా ఉందాం, మంచిగా అర్థం చేసుకుంటే లైఫ్లో మంచిగా ఉంటాయి. ఓకే, ఫెమినిస్ట్లకు చెప్పాలి, ఈ పాయింట్ ఇప్పుడు అప్పటిది. నైస్ బ్రో. అండ్ మీ కొటేషన్స్ కానీ అండ్ మీ మాటలు కానీ ఎవ్రీథింగ్ ఏదో సంథింగ్ మ్యాజిక్ ఈజ్ దేర్. మీ బ్రదర్ వంశీ బ్రో అంటాడు కదా, మళ్ళీ అంటుంటాడు ఒక స్మైల్ అనేది ఉంటుంది, ఎంత ఎంజాయ్ చేస్తాను. ఈరోజు నాకు కూడా అలాగే అనిపించింది. అవును, మనం మాటల్లో కూడా వచ్చి నవ్వుకుంటూ మాట్లాడుకున్నాం. అండ్ మిమ్మల్ని ఒక విషయంలో అప్రిషియేట్ ఏం చేయాలంటే, అసలు ఇంటర్వ్యూలో జనరల్గా ఇబ్బంది పెడతారు, మీరు అసలు పెట్టలేదు. యూ సో హంబుల్. మంచిగా నాకు అనిపిస్తుంది ఇట్లా చేయాలి కదా ఇంటర్వ్యూకి పిలిచి నేను ఇబ్బంది పెట్టే క్వశ్చనే అడుగుతా చూడు, ఇప్పుడు నిన్ను ఐ పుట్ యు ఆన్ ద స్పాట్ అని. అవసరమే లేదు. ఇది అప్పటికి మన 90s కాలం ఇంటర్వ్యూ లాగా అనిపించింది, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే. కానీ ఇలాంటి దానిలో పీపుల్ ఎక్కువ లైక్ చేయరు. Anyways, nice and thank you so much. Thank you so much.